seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ అయితే బాగా చేసుకున్నారు నేను అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నాము. అండ్ కరెక్ట్ టైంకి పండగ ముందు రోజే పార్సిల్ వచ్చిందనమాట. అంటే భోగి రోజు వచ్చింది పార్సిల్. ఇది ఒక 1 month బ్యాక్ వేశారు మమ్మీ ఇండియా నుంచి. కానీ చాలా టైం తీసుకుంది ఈసారి మాత్రం. కరెక్ట్గా ఫెస్టివల్ సీజన్ కావడంతో క్రిస్మస్ ఇదంతా రావటం మధ్యలోనే అన్ని హాలిడేస్ వచ్చేసినాయి. సో చాలా టైం తీసుకుంది ఈ పార్సిల్ చేరుకోవడానికి. మెయిన్ థింగ్ ఏంటంటే మా కుట్టోడికి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాము. సో అన్నం జావ మనం కాస్తాం కదా, అది నేను ఇక్కడ చేసుకునే కన్నా మమ్మీ తెప్పిస్తే అంటే మమ్మీ పంపిస్తే బెటర్ అని అనుకున్నాను. సో మెయిన్ అది రీజను. అండ్ ఒకటి యాడ్ అయినాయి అంటే ఇంకా వరుస పెట్టి అన్నీ యాడ్ అవుతానే ఉంటాయి కదా, వేరే సామాన్లు అవి ఇవి అనుకుంటుని. సో ఇంకా అలా యాడ్ ఆన్ చేసుకుంటూ ఒక 15 kgs వరకు అయ్యిందనమాట పార్సల్ అనేది. అది వేశారు 1 month బ్యాక్. మా చిన్న తమ్ముడు ఇండియా వెళ్ళాడు. సో వాడు వెళ్ళినప్పుడు వేసిన పార్సిల్ తిరిగి వాడు వచ్చేటప్పుడు చేరుకుంది కరెక్ట్గా మాకు పండగ టైంకి. బట్ ఎనీవేస్ టైంకి అయితే వచ్చిందని అనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతి రోజే మా కుట్టోడికి అన్నప్రాసన చేసామన్నమాట. ఎందుకంటే వాడికి 6వ నెల 7వ నెల వచ్చేస్తుంది. ఇంకా అలాగా 6 నెలలోనే చేస్తాం కదా, ఎలాగైనా చేసేయాలి అని చెప్పి ఇంకా వాడి కోసం వెయిట్ చేసి ఇంకా ఆ రోజు వచ్చేసరికి ఆ రోజు చేసామన్నమాట అన్నప్రాసన. బయటకు వచ్చేస్తుంది. ఒక కవర్లో పెట్టింది. ఫస్ట్ కవర్ ఒకటి తీసుకురమ్మా, దాంట్లో పెడతాను. ఇది ఇస్తానమ్మా, ఓపెన్ చేసుకుందాం. ముందు ఇదంతా పడుతుంది, అందుకని ప్రెషర్కి చినిగిపోయింది. దాంట్లో ఇదే ఎందుకు తీసుకుని అక్కడ పెట్టి అనవసరంగా వేస్ట్. చినిగిపోయి బయటకు వచ్చేసింది. ఫ్రోజన్ అయిపోయింది. అందుకే కొంచెం తాగితే మళ్ళీ బాగుంటుంది. ఇదేది ఇదిగో ఇక్కడే ఉన్నా నేను, ఎక్కడికి వెళ్ళా. పెట్టుదాము. ఓ నాన్న ముందు తీసేద్దాం బట్టలు. ఏమైంది? పక్కకున్నావు అని చెప్పి నేను సరి చేశాను రా. ఇప్పుడు ఏం చూస్తావు నువ్వు దాంట్లో? ఇదేంటో మరి కిందంతా పడుతుంది, జాగ్రత్త. టొమాటో పికిల్. టొమాటో పౌడర్ అనుకుంటా. ఒక పెద్ద గోంగూర పికిల్ తీసురా, కావాలి ఎలాగో. ఇక్కడ పెట్టి గోంగూర పికిల్ ఇది కూడా పెట్టే.
కడుక్కోవచ్చు, అది పూసుకోవద్దు. ఆవకాయ ఏంటో తెలియదు కానీ ఏం రావట్లేదు. స్మెల్ వస్తుందా? ఇది కూడా పచ్చడి ఏంటో తెలియదు. పచ్చడి అన్న చెప్పారు కదా, పచ్చడి కావాలని చెప్పారు కదా. అదే నాకు తెలుసు అన్న తింటారు. పండు మిరపకాయ పచ్చడి, పండు మిర్చి పచ్చడి చాలా డబ్బాలు కావాలి ఇప్పుడు. బట్ ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇంకా పౌడర్. ఇదేంటిది? మినప సున్నుండలది పౌడర్. ఇది ఇది ఇలా పెట్టు, అన్ని పెట్టినాక ఇది పెడదాం. బియ్యం రవ్వ ఇది బాబు గడికి తమ్ముడు. ఇది కూడా బియ్యం రవ్వ. ఇది కూడా ఆవకాయ పుట్టు. వానక అదంతా పడుతుంది. కారం పొడి, ఇదేంటిదో తెలియదు, స్మెల్ చేస్తుంది. ఏదో పొడిలాగా ఉంది. జాగ్రత్త. ఇప్పుడు ఇవి పెట్టే. నాకేం స్మెల్ రాలేదు. సరే పెట్టే. ఓపెన్ చేస్తే గట్టిగా ఏం పాడవలా. స్వీట్ గవ్వల ప్యాకెట్లు మాత్రం కట్ చేసి ఉన్నాయి. అంటే మరి కట్ చేశారో మరి చింగినియో తెలీదు. మిగిలినవి అన్నీ బాగున్నాయి. పప్పుల పొడి పెట్టే. అదే మీరు పొంగల్లో వేసుకుంటారు కదా, ఇది పెట్టు. అది రెండు వేరేగా పెడతాను. కవర్లో ఏమున్నాయో చూడాలి. ఓకే, అది పక్కన పెట్టే కవర్. ఈ బాక్స్తో పని అయిపోయింది. ఈ సంచిలో ఉన్నాయి చూస్తా. బాక్స్ అటు పెట్టుకెళ్ళి ఇలా పట్టుకుంటాను. హలో హలో ఆగరా, ఉండవే. కంగారు, అందరికీ కంగారు. ఆగ, ఈడు ఆగలేకపోతున్నాడు అసలు. నీదా అదే సారీ? నాదేది ఏమైంది? శానిటైజర్ కొంచెం అవన్నీ పట్టుకున్నాను కదా. నాకు కావాలి. అన్నీ ఏం చేస్తున్నాడు? ఫోన్ చూసుకుంటా, లేకపోతే డ్రాయింగ్ చేసుకుంటారు. ఎందుకంటే అన్న డ్రాయింగ్ వేసుకుంటారు. ఇంట్లో అంటే ఎంపరు వయసు అవునా? ఇదే ఇదేంటిదే నాకు తెలీదు.
వేసుకోనా కుట్ట రేపు? రేపు వేసుకుంటే ఎక్కువ. అరే నీకెందుకు రా చీరలో ఉయ్యాల్లో పెట్టినాడు గమ్మున అందులో ఉండొచ్చు. ఉంటావు ఉయ్యాల్లో పెట్టినా? బాగుంది, ఇంకా తింటున్నాను ఇంకేనా. ఇంకా పచ్చళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేను, వరుస పెట్టి అన్ని పచ్చళ్ళు. మమ్మీ మాత్రం ఆవకాయ ఒక్కటి పెట్టింది, మిగిలిన పచ్చళ్ళు అన్నీ సుజాత ఆంటీ చేశారు. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అన్నమాట, ఆంటీ మమ్మీకి ఫ్రెండ్ అట్లాగా. సో ఆంటీ చేశారంట, చాలా పచ్చళ్ళు వచ్చినాయి ఈసారి మాత్రం. అవన్నీ అన్ప్యాక్ చేసి డబ్బాల్లోకి స్టోర్ చేసేటప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను. అండ్ చాలా బట్టలు అయితే వచ్చినాయి మా కుట్టోడికి, చాలా కొత్త బట్టలు. అండ్ ఎత్నిక్ వేరు ఇంకొన్ని మా చిన్న తమ్ముడితో పంపించారని చెప్పారు. ఎందుకంటే అప్పటికి అంటే ఎప్పటికప్పుడు వెళ్ళినప్పుడల్లా, బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటారు. సో అలాగా యాడ్ అవుతూ ఉంటాయి సామాన్లు. అవి యాడ్ అయినంతసేపు అర్జెంటుగా ఇవి పంపించేసేయాలని అనుకుంటారో ఏమో తెలీదు. సో ఎవరు ఉంటే వాళ్ళతోటి పంపించేస్తూ ఉంటారు, లేదంటే ఇలా పార్సల్ వేసేస్తూ ఉంటారు. సో చాలా కొత్త బట్టలు అయితే వచ్చినాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలుకి. కాకపోతే కొంచెం పెద్ద సైజు అన్నీని, ఎందుకంటే చిన్నపిల్లలు తొందరగా ఎదిగిపోతారు కదా, అన్ని పెద్ద పెద్ద సైజులు తీసుకుంటూ ఉంటారు. సో అవి వేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకా నా శారీ అయితే ఎంత బాగుందో చెప్పలేను. వ్లాగ్ షేర్ చేస్తాను మీతోటి. పండగ రోజు వేసుకున్నాము అండ్ అన్నప్రసన్న చేసాము కుట్టోడికి, అవన్నీ అయితే షేర్ చేస్తాను మీతోనే నెక్స్ట్ బ్లాగ్స్లోని. ఈ బట్టలు మాత్రం నేను చూసినంతసేపు నవ్వుకుంటానే ఉన్నాను. ఎందుకంటే ఎంతైనా కూడా మనం ఇక్కడ కొనుక్కునే బట్టలు వేరు, మనం అక్కడ నుంచి పేరెంట్స్ పంపించిన బట్టలు వేరు, ఇది వేరే ఉంటుంది. సో అవన్నీ వీడికి వేసి వాడికి ఫోటోలు తీసి అవన్నీ అయితే షేర్ చేయాలి నేను మమ్మీ వాళ్ళతోటి. ఇంకా అవన్నీ చూసైతే అబ్బా భలే ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి అని చెప్పి నవ్వుకుంటా ఉన్నా అనమాట. ఎంతైనా ఇక్కడ ఇది వేరే ఉంటుంది, అక్కడ ఫ్యాషన్ వేరే ఉంటుంది. అది వేయంగానే పిల్లలు భలే క్యూట్ అనిపిస్తారు. ఇంకా మా మమ్మీ అయితే కొత్త స్టోర్లు ఎక్కడ పెట్టారా అన్నీ చూసుకోవడం, ఆ కొత్త స్టోర్లకు వెళ్ళి ట్రయల్స్ చేయడం, అవన్నీ కొని అయితే నాకు పార్సిల్ చేయడం, ఇదే సరిపోద్ది. అదే ఇంకా ఫోన్ చేసి చెప్తా ఉంటారు అనమాట, మళ్ళీ ఇదిగో ఈ షాప్ కొత్తది పెట్టారు, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ నచ్చినాయి అని అవి తీసుకున్నాను, అది ఇది అని చెప్పి. నాకు తెలిసి అబ్రాడ్లో ఉండే పిల్లలందరూ పేరెంట్స్ ఇలానే ఉంటారు, అలా అది కొని ఇది కొని అది షేర్ చేయడం, ఇది షేర్ చేయడం. సో అలా అయితే పండగ టైంకి కరెక్ట్గా పార్సల్ అయితే చేరుకుంది, భలే హ్యాపీ అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు పాపకి గవ్వలు అంటే పిచ్చి అనమాట. సో ఇంకా ఆ బెల్ల బూంది ఒకటి, అది ఎదురుగా ఉంటే ఇంకా తింటానే ఉంటాం కూర్చొని. ఆ గవ్వలోను బెల్ల బూంది పంపించారు. అన్ఫార్చునేట్లీ కొంచెం పగిలి ఉన్నాయి ప్యాకెట్స్, ఎందుకంటే అది ఫ్లైట్ ప్యాకింగ్ చేయించలేదన్నమాట. పచ్చళ్ళన్నీ చేయించారు కానీ అవి మాత్రం యాస్టీస్గా హడావిడిలో పెట్టేశారంట. ఇంకా అవేంటంటే ఆ ప్రెషర్ బాక్స్ అటు ఇటు వేయటం ఎంత దూరం వచ్చింది కదా, సో ఆ ప్రెషర్ వలన ఏమో అవి కొంచెం పగిలి ఉన్నాయి. డబ్బా అంతా కొంచెం పౌడర్గా అయ్యింది, బట్ అదర్వైజ్ ఇంకేం కాల డ్యామేజెస్ అన్నీ లక్కీగానే. బట్టలు అయితే సేఫ్గా ఉన్నాయి అన్నమాట. బట్టలన్నీ మీరు చూసినట్టు వేరే బ్యాగ్లో మళ్ళీ ప్లాస్టర్ వేసి అసలు ఏం అంటకుండా పెట్టారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏదో ఒకటి అయ్యేదే బట్టలకి. సో అది ఇంకా బట్టలన్నీ చూసుకొని ఇంకా మా కుట్టోడు కూడా చూస్తున్నాడు నాతో పాటు ఏమేమి ఉన్నాయి సంచిలోని, వాడు కూడా హెల్ప్ చేయడానికి అనమాట అన్ప్యాకింగ్లోని పార్సిల్. ఇంకా పాపకేమో గాగ్రా ఒకటి తీసుకున్నారు, అది మమ్మీ వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారనమాట, డాడీ వాళ్ళ కొలీగ్ వాళ్ళ పిల్లలు పెళ్ళికి వెళ్ళారంట రాజస్థాన్కి. సో అక్కడ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకుంటారు, నాకు కూడా తీసుకున్నారు, ఆ తమ్ముడితో ఇచ్చి పంపిస్తా అని చెప్పారు. పార్సిల్లో మాత్రం దానికి గాగ్రా వేసేసారనమాట. సో ఆ గాగ్రా అయితే చాలా అంటే చాలా బాగుంది, మీకు ఇక్కడ చూపిస్తాను, తర్వాత వేసినప్పుడు ఎలాగో బ్లాగ్లో షేర్ చేస్తాను అనుకోండి. బట్ అది మళ్ళీ డబుల్ స్టిచ్ చేయించి అండ్ మళ్ళీ దీనికి సరిపోద్దా లేదా అని డౌట్ వచ్చి
మళ్ళీ అది కొంచెం సైజ్కి ఆల్టరేషన్ చేయించి పంపించారనమాట. చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఈ ఫ్రాక్ కూడా సూపర్ నచ్చింది. సుజాత ఆంటీ తీసుకున్నారంట. నాకు చాలా నచ్చింది ఫ్రాక్ మోడల్ అండ్ క్లాత్ కూడా భలే ఉంటుంది. సమ్మర్లో చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ ఎంత బాగుందో అసలుకి. ఇంకా గాగ్రా కూడా సూపర్ కలర్ కాంబినేషన్. చాలా అయితే చాలా నచ్చేసినాయి. పాపకి బాగా నచ్చింది. పాప చూడంగానే అమ్మ ఎంత బాగుందో అని అందనమాట. సో కొత్త వాటిలు కనిపించగానే గర్ల్స్ అయితే మాత్రం అసలు ఆగరు, వెంటనే వేసేసుకోవాలి అని చెప్పి తీసుకున్న శారీ అయితే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. పెద్ద కథ ఉంది దానికైతే. ఒకళ్ళతోటి ఈయన ఫ్రెండ్ ఒకళ్ళతోటి ఇచ్చి పంపించారనమాట, అది వస్తుంది అని చెప్పి. ఆయన అక్కడే ఇండియాలో ఉండిపోయారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి పార్సిల్ చేయించి మళ్ళీ మా మమ్మీ ఇక్కడ పార్సిల్ ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు అది చేరుకోవడానికి. ఇంకా అంత కథ ఉందన్నమాట ఒక్కొక్క దానికి వెనకాల. ఇంకా ఈ గాగ్రా అనమాట నేను చెప్పేది. చాలా బాగుంది రాజస్థానీ గాగ్రా. భలే ఉంటుంది పిల్లలకి ఇట్లా వేస్తూ ఉంటే. కాకపోతే ఏంటంటే మేజర్ థింగ్ ఇక్కడ వాష్ చేయడానికి అదంతా కలర్ అంటేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను అసలు అది వాషే చేయను. వేయగలిగినన్ని రోజులు వేసేస్తాను, జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ డ్రై వాష్ అవన్నీ చాలా కష్టం. ఇండియాలో ఉంటే చేయొచ్చు కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా కష్టం. అందుకని ఇంకా వేయగలిగిన రోజులు వేసేది దానికి, ఇంకా అలాగా దాచిపెట్టేసేది. అలా చాలా ఉన్నాయి నా దగ్గర. రాజస్థానీ డ్రెస్సు, రాజస్థానీ గాగ్రాస్ ఇన్ని ఉన్నాయి అన్నమాట పాపవి. అవన్నీ అయితే అట్టుపెట్టి ఉంచాను స్టోర్ రూమ్లో. మరి అమ్మాయిలు లేకపోతే ఎట్లా? అమ్మాయిలు ఉంటే ఫ్యామిలీస్లో చక్కగా బట్టలు షేర్ చేసుకోవడానికి అవ్వద్ది. అమ్మాయిలు లేరు, అందరు అబ్బాయిలే. ఇది ఒకతే అమ్మాయి. సో ఇంకా ఎవరు లేరు. అవన్నీ అలా పెట్టి ఉంచాను. గాగ్రా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. పాపకు కూడా చాలా నచ్చింది. ఇంకా మా మమ్మీ ఏంటంటే నాకు ఒక బ్లౌజ్ కుట్టించారు మిర్రర్ వర్క్ తోటి అనమాట, బ్లాక్ మీద. సో దట్ చాలా వరకు శారీస్ మీద మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి. ఇంకా అది కూడా చాలా బాగుంది. సో యా అదండి ఈ బ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే అరిసెలు కూడా ఉండేవి ఇండియాలో ఉంటే, కానీ ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నాం కదా, అరిసెలు లేవు. ఇది కూడా పార్సిల్ పండగ టైంకి చేరుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట, ఇదంతా అన్ప్లాన్డ్. కానీ సో అట్లీస్ట్ గవ్వలు ఇవన్నీ వచ్చినాయి పండగ టైంకి అని అనుకున్నాము కదండి. అబ్రాడ్లో ఉండే వాళ్ళ కష్టాలు ఇలా పార్సిల్ వచ్చినప్పుడు పండగలాగా అనిపిస్తుంది. ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters at your window. No, you can't sleep.